అది అటు కూడా మనం అడ్వాన్స్ ఇచ్చినాం. మీకు ఎన్ని ఉన్నాయి వాడకంలో ఎన్ని పెట్టారు? ఇంకా ఓపెన్ ఏది 7 ఓపెన్ అయ్యాయి. ఇంకా 4 ఉన్నాయి ఓపెన్. ఏం లిస్టులు ఎన్ని లిస్టులు ఉన్నాయి? సచివాలయం కూడా ప్రతి సంవత్సరం 130 acres crop variety, మరి what is the irrigation source? మోటార్తో ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పడితే మనకి వైఎస్ఆర్ ప్లాట్ కానీ ఇక్కడే మనం ఇక్కడే పెట్టాము. ఆ వైఎస్ఆర్ ప్లాట్లకి మేము చేసాము, అప్లై కానీ చేసాము, మీటర్ అప్లై చేసాము. బట్ అది ఇక్కడే మనకి అసలు ఒకసారి కూడా ఎండ్ టు ఎండ్ కానీ పంచాయతీలు ఎన్ని 11 ఉన్నాయి కదా, 11లో వాటిలో ఎన్నిట్లో మీరు యాక్చువల్లీ వానపాములు వదిలేరు? 11 అన్నిట్లో వదిలేరా? ఇవాళ గుత్తి గుంతకల్ మండలాల్లో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. హౌసింగ్ లేఅవుట్ కానీ, ఎన్ఆర్ఈజిఎస్ బిల్డింగ్స్ కానీ, ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్, స్కూల్లో నాడు నేడు వర్క్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. హౌసింగ్ పరంగా ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఏంటంటే నెక్స్ట్ 4 monthsలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు బేస్మెంట్ పైన ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ గుంతకల్లో కూడా ఈ నెల దాదాపు 500 ఇళ్ళు మనకు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్లో ఉన్నవి కంప్లీషన్కి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు 40-50 హౌసెస్ కంప్లీట్ చేశారు. వీక్లీ దాదాపు 100 హౌసెస్ కంప్లీట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ విజిట్ చేసి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. బెనిఫిషరీస్ అందరికీ విన్నప్తి ఏంటంటే మనకు అన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్గా పేమెంట్స్ కానీ, మెటీరియల్ అవైలబిలిటీ కానీ ఎక్కడ కూడా గ్యాప్ లేదు. సో దయచేసి త్వరగా ఇల్లు పూర్తి చేసుకొని మెగా గృహప్రవేశం కార్యక్రమానికి రెడీ అవ్వడానికి అందరూ కూడా సహకరించి త్వరగా ఫినిష్ చేస్తారని కోరుకుంటున్నాం.